యాత్ర హల్లెలూయా. హనుమంతుడు ఉన్నటువంటి సోదరుడు ఒక ప్రత్యేక పాట పాడతాడు. మన వాక్యానికి ముందు సిలువ ధ్యానం చేద్దాం. దాని తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును. తడిపెను నీ తరుని హృదయంబుదారరే. తడిపెను నీ తనును రుదిరంబుదారరే. వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వదకు సిద్ధమైన గొర్రెవలె మోహమునకు నీవేయా. మౌనివై నీవోయే దూషించితిరే నిన్ను. దూషించి అపహసించి హింసించితిరా నిన్ను. దూషించి అపహసించి హింసించితిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. నిలువెల్ల నలిగితివా.
వేలాడిన యేసయ్యా తులువదా మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని స్తోత్రం. సౌండ్స్ గుడ్. శ్రమ దినాలు కదా అని సహోదరిని రిక్వెస్ట్ చేసి ఒక చక్కటి గీతం పాడమని అడిగిన వెంటనే సహోదరుడు వెంటనే ఒక గీతం పాడాడు. దేవుని యొక్క శిలువ మరణం ఎంత ఘోరమైనటువంటిదో పాట రూపంలో మనందరం కూడా వినిపించి ఉన్నాడు. మనందరం కూడా లెంట్ దినాల్లో ఉన్నాం, శ్రమ దినాలు. మరి 40 రోజులు ఉపవాసం. చాలామంది ఉపవాసం ఉంటున్నారు. ఉండేవారి నిమిత్తం దేవుడికి స్తోత్రం. దేవుడు మీకు మంచి ఆరోగ్యము, మీ యొక్క ప్రార్థనలో దేవుడు ఆలకించిన కాక. ఆమేన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈస్టర్ టైంలో క్రిస్మస్ చెప్తున్నాడు, ఈయనకి రాంగ్ టైంలో మెసేజ్ ఇచ్చారు అనుకుంటున్నారా? ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిరోజు ఒక క్రిస్మస్, ప్రతిరోజు ఒక ఈస్టర్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆమేన్. ప్రతిరోజు ఒక క్రిస్మస్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక పాపము నుంచి బయటపడుతున్నామో, అయ్యగారు కొంచెం ఎక్కువ తగ్గించండి, పాపము నుంచి చేయకుండా దాని నుంచి బ్రతికి, అంటే ఆ పాపము విడిచిపెట్టి లేదా ఆ క్షణంలో నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తామో అది ఒక క్రిస్మస్. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు కనుక ఆ యొక్క జీవాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాం, ఆ పాపము నుంచి మనం దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. క్రీస్తు మనలో ఉన్నాడు కనుక, పుట్టాడు కనుక అది క్రిస్మస్. ఎప్పుడైతే పాపం నుంచి దూరంగా వెళ్ళిపోయి నీతిగా జీవిస్తూ ఉంటామో, ఆయన శిలువ మరణానికి మనం ఇచ్చేటువంటి ఒక గొప్ప గౌరవం, లేదంటే ప్రభువుకి మనం ఇచ్చేటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్. శిలువ మరణానికి మనం ఆయన చిందించిన రక్తానికి మనం న్యాయం చేసినటువంటి వారుగా ఉంటాము. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి? హ్యాపీ క్రిస్మస్ లాగా ఉండాలి. అలాగే ప్రతి క్షణం మనం ఎలా ఉండాలి? హ్యాపీ ఈస్టర్. సో రెండు మనలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఎందుకంటే మన ప్రభువు ఎవరండి? మహాకాశాలు పైన ఉన్నటువంటి సజీవమైన దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు. ఆ యొక్క సింహాసనం, మహిమ సింహాసనం, ఆ పదాన్ని పలుకుతున్నాం కానీ దాన్ని వర్ణించడానికి కూడా మన ఊహలకి అందవు. ఒక దైవజనులు చెప్తా ఉంటారు, ఎన్ని ఆకాశాలు అయ్యారు? మీ ఫాదర్ చెప్తా ఉంటారు 14. ఆయన చెప్తా ఉంటే నేను చాలా దాన్ని కంటెస్ట్ చేయాలనుకున్నాను కానీ నాకు అది పదజాలం నాకు గుర్తుంటలేదు. అన్ని ఆకాశాల పైన అసలు మనకు కనిపించేది ఒకటి. దాస్బాబు గారు మనందరు గుర్తున్నారు కదా, విల్సన్ గారు వాళ్ళ ఫాదర్. ఆయన చెప్తా ఉండేవారు, ఆయనతోటి ఆ నెల అంతా కూడా నేను ట్రావెల్ చేశాను. మహాకాశాలంటే నేను ఇంకా 7 అనుకుంటేవాడిని. ఆయన చెప్పినప్పుడు నాకు కరెక్ట్గా అర్థమైంది. 14 ఆకాశాల పైన ఉన్నటువంటి దేవుడు. అమ్మ సహోదరుడా, నీ కోసం నా కోసం ఏ లోకంలోకి వచ్చాడు? భూలోకం. మనం ఇక్కడ మాస్టర్ ఉన్నారు మనకి. ఈ గ్లోబ్ని మనం సరిగ్గా పరిశీలించినట్టయితే, అంటే ఈ శూన్యం యూనివర్స్ని చూసినట్టయితే 1300 చిల్లరి అన్ని భూములు, అంటే భూమి ఎంత విస్తీర్ణత కలిగి ఉంటుందో అన్ని తీసుకెళ్ళి ఒక జూపిటర్లో వేస్తే మన భూమి లాంటిదో ఒక జూపిటర్ అనేటువంటి ఒక గ్రహం 1300 చిల్లర ఉంటుంది, నాకు గుర్తులేదు.
అన్ని భూములు కలిపి ఒక జూపిటర్ లేస్తే ఒక మనలాంటి ఒక భూమి అది. అంటే మన భూమి మీద మనం ఎక్కడున్నాం? కువైట్ ఎంత అండి? హైదరాబాద్ కన్నా చిన్నది. దాంట్లో సాల్మియా అయ్యగారు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క సంఘంలో నువ్వు నేను ప్రభు ఎక్కడున్నారు? మహాకాశాల పైనుంచి ఎక్కడికి వచ్చారు? సాల్మియాలో సంఘంలోకి వచ్చిన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు. సో ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడికి మనం ఏమి ఇస్తున్నాం? ఆయన మరణాన్ని, ఆయన ఒక జన్మని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మన సెలబ్రేషన్స్ అంతా కూడా వేరే. హ్యాపీ బర్త్డే అనగానే పెద్ద కేక్ వచ్చేయాలి, వెనకాల 4 బలూన్స్ ఉండాలి, చేతిలో కత్తి ఉండాలి, అనువద్దని కొవ్వెత్తి ఉండాలి. అది అయిపోగానే తినడానికి మంచి విందు ఉండాలి. ఇది మనకి. ఇంకా పార్టీలు, ఇంకా భయంకరంగా పార్టీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ రకమైనటువంటి సెలబ్రేషన్స్ కాకుండా మనం క్రీస్తు జననం, క్రీస్తు ఒక మరణం సెలబ్రేషన్స్లో మనం ఉండాలి. ఎందుకంటే ఏ మాత్రం కూడా మనం కొంచెమే, ఎక్కువ కూడా కాదు, యామరపాటిగా ఉన్నట్లయితే గెత్తని కోడిని గెత్త ఎత్తికిపోయినట్టు ఎత్తికిపోతాడు. ఎవరండి? ఎందుకని ఎత్తికిపోతాడు? ఆయనకు అంత శక్తి ఉందా? బలం ఉందా? ఉంది. అమ్మ సాతానుడు ఎటువంటి వాడు? ఆయనకు ఉన్నటువంటి బిరుదులేంటి తల్లి? తేజో నక్షత్రము, ఆ ఒక పరలోకంలో ఉన్నటువంటి దూతల సమూహానికి అధిపతి, దేవుడి దగ్గర స్వయంగా ఉండి ఆరాధన నడిపించేటువంటి ఆ ఒక దేవదూత, దేవుడు అంతటి వాడిని అని చెప్పుకుని తిరిగేటువంటి వాడు, నీకన్నా నాకన్నా శక్తిమంతుడు. ఆయన చేసేటువంటి మరొక అద్భుత కార్యాలు మరి ఎవరు కూడా చేయలేరు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేయగలడు, అన్ని కూడా సాతాను చేయగలడు. అంత శక్తిమంతుడైనటువంటి సాతాను దగ్గర మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మాత్రం కొంచెం కొనికేస్తున్నా సరే పట్టుకెళ్ళిపోతాయి. ఆ కొనుకు ఎటువంటిది? మన నిద్ర కాదు. ఆ కొనుకు ఆత్మీయ కొనుకు కాదు, లోక రకమైనటువంటి కొనుకు. మనం ఏమాత్రం కొంచెం వేస్తున్నా సరే ఇంకా మనం లెక్కలో ఉంటాం. కాబట్టి మనం ఏ క్షణం, ప్రతి క్షణం కూడా ఎలా ఉండాలంటే దేవునికి దగ్గరగా. ప్రతిరోజు క్రిస్మస్లో ఉండాలి మనకి. ఎప్పుడు చూసినా క్రిస్మస్ నెల అంటే మనందరం ఎలా ఉంటాం? చాలా చక్కగా ఉంటాం. చలి పెడతా ఉంటుంది, మంచి మంచి బట్టలు, స్వెటర్స్ వేసుకుంటాం. ఇక్కడ అన్ని కూడా ఇంకా మన క్రిస్మస్ వాతావరణం అయ్యగారు ఉంచారు. దేవుని స్తోత్రం. చెట్లు, మరి ఆ క్రిస్మస్ ట్రీ, మనం వేసుకునేటువంటి బట్టలు, లేదంటే ఎక్కడ చూసిన ఆరాధన. ఇక్కడ ఏంటో తక్కువ, కానీ మరి వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా దేశాల్లో చూసిన ప్రతి వీధిలోనూ క్రిస్మస్ ట్రీ, అందరూ కూడా చక్కగా మరి ఆ సెలబ్రేషన్లో నెలంతా కూడా మనం కూడా ఉంటాం. అదే రీతిగా మనం ఈ శ్రమ దినాల్లో కూడా దేవుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ రకంగా మనం జీవించినట్లయితే దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడు నీడుగా ఉంటాడు. దేవుడు మనకి సాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, వాక్యములే కలుగుతాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, ఎదిగో తండ్రి, వారు మంది కూడా కాచి కాపాడేనైనా మీరు ఎక్కడ చాటును భద్రపరిచి నీ బిడ్డలు మేమునైనా నీ సన్నిధి చేరి ఉన్నాం. యేసు రాజా, నీ వాక్యం వినాలని ఆశపడుతున్నాము తండ్రి. యేసు రాజా, ప్రభా, మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీరు మాట్లాడినట్లయితే ప్రభా అద్భుతాలు జరుగుతాయినైనా. మీరు మాట్లాడినట్లయితే మా హృదయాలు కదులుతాయినైనా. మీరు మాట్లాడినట్లయితే మా జీవితాలు మారుతాయినైనా. రాజా, మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. అల్పుణ్ణి నాయన, ఎందుకు పనికిరానటువంటి వాడిని, జ్ఞానం లేనటువంటి వాడిని, తెలివి లేనటువంటి వాడిని నాయన ప్రభా, నన్ను నీ బోరుగా వాడుకోమని వేడుకున్నాం తండ్రి. ప్రభా, మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి. నీ ఆత్మను దయచేయండి తండ్రి. ప్రభా, కేవలం వినేవారికి కాకుండా నాయన రాజా, నీ వాక్యాన్ని ఇదే మా హృదయాల్లో మనం భద్రపరుచుకుంది ప్రభా. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నాయన రాజా, దైవజనులు చక్కగా వాక్యం చెప్పారన్న రీతిగా కాకుండా నాయన రాజా, ఆ చక్కటి వాక్యాన్ని మా దినదినం జీవితంలో ప్రభా మేము ఇదిగోండి అప్లై చేస్తూ నేను ముందుకు వెళ్ళడానికి, నీకు సమీపంగా జీవించడానికి
మాకు సహాయం దయచేయమని వేడుకున్నాం. నీకే వందనములు స్తుతులు. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడాలి. ఆనాడు ప్రభు యేసురాజా పై గదిలో నాయన యేసురాజా అపోస్తులతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రకమైన ఆత్మను దయచేసావు ఆ రకమైన ఆత్మను ప్రభు అందరికీ దయచేయమని ఈ ప్రార్థన ఈ పాదాలు చెంది చేర్చుకోమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందం ఎటువంటిదమ్మా? ఎందుకని? మీరందరూ చాలా అందంగా ఉన్నారు. అందం మోసకరమా? దాన్ని సరిగా వినియోగించుకోకపోతే మోసకరం. చక్కగా వినియోగించుకుంటే, చక్కగా అలంకరించుకుంటే అది చాలా మంచిది. మరి పరిశుద్ధ గ్రంథంలోనూ ఒక చక్కటి స్త్రీ ఉంది. ఆవిడ చాలా అందమైనటువంటి వ్యక్తి. ఆవిడ చాలా అందమైనటువంటిది. ఆవిడ కోసం ఎక్కువ పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టలేదు, కాకపోతే చరిత్రలో ఆమె అలా నిలిచిపోయింది. కొంతమంది వాళ్ళు చేసిన తక్కువ సమయం లేదా తక్కువ కార్యాలైనా సరే వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారు. అలా మన ఇండియన్ హిస్టరీలో చరిత్రలో నిలబడిపోయినటువంటి వ్యక్తి ఒకరు మహాత్మా గాంధీ అనుకున్నారు. ఆయన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి వచ్చారు కనుక ఏ పిల్లోడిని అడిగినా సరే, స్కూల్కి వెళ్ళే పిల్లోడిని అడిగినా సరే మహాత్మా గాంధీ కోసం చెప్తారు. అవును కదమ్మా? అలాగే అతని పేరు మర్చిపోయింది. అతి భయంకరమైనటువంటి ఉగ్రవాదిగా చూస్తూ ఉంటారు భారతదేశం అంతా. చాలా ఇష్టం లేనటువంటి వ్యక్తి దావుద్ ఇబ్రాహిం అంటారు. ఎందుకంటే ఇండియాని చాలా ఇబ్బందులు పెట్టాడు అనేక రకంగా చెప్తా ఉంటారు. మీరు పేరు విన్నారా? లేదంటే హిట్లర్ మీకు తెలుసు కదా, యూదుల్ని చాలా రీతిగా చంపిస్తారు. చరిత్రలో ఎక్కువగా గుర్తుండే వాళ్ళు ఇద్దరే, ఒకటి మంచి కార్యములు చేసేటువంటి వాళ్ళు, ఒకటి చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు. మన ఒక వాళ్ళు దేశానికి లేదంటే ప్రపంచానికి వాళ్ళు ఎంతో గుర్తుండిపోయేటువంటి వారు. అయితే మన పర్సనల్ లైఫ్కి మనం ఎటువంటి వారు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మెసేజ్ అయ్యేలోగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఎందుకంటే నాకు తెలుసు, నాకు విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏది మాట్లాడినా సరే సరైన రీతిగా మనందరికి ఉపయోగపడే రీతిగానే మాట్లాడతాడు. మనకు అవసరమైనటువంటి మాట్లాడతాడు. పొలంలో అనేకమైనటువంటి విత్తనాలు వేస్తాం, వాటితో పాటు అవసరం లేనటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని పీకేస్తాం. పీకేదాన్ని ఏమంటే కలుపు అంటాం. అవసరమైనటువంటి మాత్రం పెరుగుతాయి. అవి పెద్ద అయినప్పుడు మనకి ఉపయోగపడతాయి ఫలాలుగా, లేదంటే అనేక రీతిగా మనకు ఉపయోగపడేటట్టు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో దేవుడు మనకి కొన్ని విత్తనాలు వేయాలని ఆశపడుతున్నాడు. అయితే నీవు నేను సిద్ధంగా ఉన్నట్లయితే మనం మంచి వాటితో బయటకు వెళ్తాం. మనం ఇంతకుముందు చెప్తా ఉన్నాను, ఈ రోజుల్లో చాలా మంది రేటింగ్లు ఇవ్వడానికి చాలా ముందుగా ఉన్నారు. ఈరోజు వాక్యం ఎలా ఉంది? రేటింగ్స్ తెలుసమ్మా మీకు? చెప్పాను ఇంతకుముందు మీతోటి, అవలీలు అనుకుంటా. అక్కడ ఏదైనా వీడియో అంటే దానికి, లేదా మూవీస్కి, లేదంటే కొన్ని డాన్సులకి వీటికి రేటింగ్స్ ఇస్తారు. ఈ డాన్స్ బాగుంది 3.5. ఫుడ్కి కూడా ఇస్తారు. మనం ఏదైనా ఆర్డర్ చేస్తే దాంట్లో రేటింగ్ ఇస్తాం, ఎంత తొందరగా డెలివరీ చేసాడా ఆ డెలివరీ బాయ్ అని, ఆన్లైన్ వాటికి. అలాగే పాస్టర్లు ఈరోజు చేసేటువంటి ప్రసంగాలకు రేటింగ్లు ఇస్తున్నారు. ఆ రేటింగ్ ఇప్పుడు ఇవ్వకండి, ఈ వారానికి మాత్రం మీరు వచ్చే లక్షవారం రాత్రి రేటింగ్ ఇచ్చుకోండి. ఏమని? పోయిన వారం శుక్రవారం దేవుని సేవకులు మరి వాక్యం చెప్పారు, ఈ వాక్యం నేను ఎంతవరకు పాటించాను ఈ వారం అంతా అని మీరు గమనించుకొని ఆ లక్షవారం రాత్రి మీరు రేటింగ్ ఇచ్చుకున్నారనుకో, మనం ఎక్కడ ఉన్నామన్నది తేలిపోతుంది. దేవుని సన్నిధిలో నిజంగా ఉంటున్నామా లేదంటే అలా వచ్చి వెళ్ళిపోతున్నా అన్నది తెలుస్తుంది. కాబట్టి
ఇది దేవుడు మనందరితోటి ఈరోజు కొద్ది విషయాలు మాట్లాడతాడు. శ్రద్ధగా ఆలకిద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం నుంచి మనం చూద్దాము. ఈవిడి కోసం చాలా తక్కువగా రాసి పెట్టింది. 22 నుంచి 28 వచనాలు. మార్కు సువార్త, ఒక్క నిమిషం అమ్మా. మార్కు సువార్త 22 నుంచి 28 వరకు ఇక్కడ ఒక స్త్రీ కోసం రాసి పెట్టుంది. అసలు ఈ స్త్రీ కోసం మనం ఈ రోజు ఎందుకు మాట్లాడుకోవాలో అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అసలు ఈ స్త్రీ ఎవరు, ఆవిడ చేసినటువంటి కార్యం ఏంటి, ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఈమె కోసం లెక్కించబడినది, ఆవిడ వల్ల మనం ఏమి నేర్చుకోగలమన్నది చూద్దాం. తల్లి నిర్మలం గారు చదువుతూ ఉంటారు, జాగ్రత్తగా అందరం ఆలకిద్దాం, ఎందుకంటే మళ్ళీ నేను చెప్పిన అవసరం లేకుండా. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదుని అతను కూడా పంక్తిలో కూర్చున్న వారిని సంతోషపరచను. గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చిదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగమట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చిదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లిని అడుగుగా ఆమె బాప్తిస్మిచ్చి యోహాను తనను అడగమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను తన పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపగోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను. కానీ తాను ఒట్టు పెట్టుకున్న నిమిత్తమును తనతో కూర్చుని వారి నిమిత్తమును ఆమెకు నియ్య నల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతుని పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతను తల కొట్టి పల్లెంలో అతను తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మ, చక్కగా చదివినిపించినది. ఇక్కడ మనకి ఈ కోసం చాలా సార్లు విన్నాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి తీసుకురావాలని ఆశపెడుతున్నాడు. మనతో ఈ విషయంలో కొంచెం మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. నాకు ఇందాక జరీషం చెప్పారు, అన్న ఈరోజు మీరే వాక్యం చెప్పాలన్నప్పుడు నేను వెంటనే విల్సన్ గారు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అయ్యగారు మీరు ఏంటి ఈ వారం ఎవరైంటే అడిగిదారు అన్నట్టుగా, కానీ ఇదంతా బదులు ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడతాడు అని చెప్పి వెంటనే నేను మోకాళ్ళు వేసి, ప్రభా నా తలంపులు అయితే వెంటనే ఆలోచన ఏమీ రాలేదు, ప్రభా నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని నేను చక్కగా నేను కంగారు కానీ తర్వాత దేవుడి మీద ధైర్యం వేసి ఒక 30-40 నిమిషాలు నేను మాట్లాడాలంటే నాకు ఆలోచన దయచేయి నేను ఏం మాట్లాడాలని ప్రార్థన చేసినప్పుడు నాకు స్త్రీలను ఎక్కువగా దేవుడు గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఏం సబ్జెక్ట్ మాట్లాడాలా అని ఆలోచిస్తాం. అయితే మన సంఘంలో ఎక్కువ స్త్రీలు ఎక్కువ అంటారు. ఒక మంచి ఆలోచన వచ్చింది. వెంటనే నేను బైబిల్ తీసి చదవటం మొదలుపెట్టినప్పుడు మన గుణం అందం ఒకటే సరిపోదు. ఇందాక చెప్పారు కదా, అందము మోసకరం. అయితే అందము చాలా మంచిది కూడా. అందాన్ని సరిగా ఉపయోగించకపోతేనే మోసకరం అవుతుంది. ఎందుకంటే దేవుడి సృష్టిలో అందంగా తయారు చేసినటువంటిది మనిషిలో స్త్రీలను కూడా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నా బిడ్డలకి, ఒక పాప చాలా సన్నగా ఉంటుంది, ఒక పాప చాలా లావుగా ఉంటుంది, ఒక పొడవుగా ఉంటుంది. నేను ముగ్గురికి పిలిచి చెప్తూ ఉంటాను. సన్నగా ఉన్న పాపకి చెప్తాను, అమ్మ నువ్వు మేకప్ తగ్గించి కొంచెం నువ్వు ఒళ్ళు పెంచు అని. లావుగా ఉండే పిల్లకి చెప్తాను, అమ్మ నువ్వు కొంచెం తిండి తగ్గించి కొంచెం నువ్వు ఇలా తింటాడు బుగ్గలని బయటకు వచ్చేసి నువ్వు లావుగా అయిపోతున్నాను. ఇంకో పాప తిన్నట్టు ఉంటుంది. నేను వాళ్ళకి పిలిచి చెప్పాను, మగవాడు బలంగా ఉండాలి, ఆడపిల్ల అందంగా ఉండాలి. వాళ్ళు నవ్వుతూ ఉండేవారు. అంటే వాళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళు చాలా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో అందమైనటువంటి ఒక స్త్రీ. పురుషులు ఎప్పుడు కూడా బలంగా ఉంటారు. వాళ్ళు అన్ని పనులు చేయడానికి దేవుడు సృష్టించాడు వాళ్ళని. బలమైనటువంటి పనులన్నీ కూడా పొలం దున్నడానికి, లేదంటే బలమైనటువంటి పనులన్నీ చేయడానికి. అయితే ఈ అందం వల్ల ఎంత నాశనం అయిందో అన్నటువంటిది చాలా పురాణాలు, లేదంటే చాలా హిస్టరీ చాలా చెప్తా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల కొన్ని రాజ్యాలే నాశనం అయిపోయినాయి,
అని మనం వింటా ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా. ఈ స్త్రీ అప్పుడు పేరేం పేరమ్మా? హేరోదు కుమార్తె. అమ్మా హేరోదు కుమార్తె. ఆవిడ క్రైస్తవురాలు కాదు నాకు తెలిసి. దేవుని కోసం ఎక్కువగా జ్ఞానం లేదనుకుంటా. ఎందుకంటే తల్లిదండ్రులు పెంచేటువంటి విధంగానే బిడ్డలు ఏం చేస్తారు, పెరుగుతామంటారు. మనం ఈ కోసం ఇప్పటివరకు చదివిన వాక్యంలో విన్నాం. ఆవిడ తల్లిదండ్రులు భయభక్తులతో పెరిగినటువంటి బిడ్డ కాదు. ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఎవరు? ప్రిన్సెస్ అనగా రాకుమార్తె, హెరోదు రాజు కుమార్తె. హెరోదు రాజు కుమార్తె అంటే రాజుల కుమార్తెలు ఎవరిలో ఉంటారు? వాళ్ళకి చాలా గర్వం ఉంటుంది. లేదంటే వాళ్ళు రాజులు కనుక అధికారంతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అందం మీద, లేదంటే వాళ్ళ ఒక సెల్ఫ్ మీద ఎక్కువగా కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కుమార్తె చరిత్రలో ఎప్పుడు కూడా గుర్తుండిపోయేటువంటి పని ఒకటి చేసింది. చరిత్ర మనందరికీ కొన్ని పేజీలు ఇస్తారు. అది మనం రాసుకుంటే దాన్ని బట్టి ఉంటాం మనం ఏది రాస్తున్నాం అనేటువంటిది. కొంతమంది మంచి రాసుకుంటారు, కొంతమంది చెడు రాసుకుంటా ఉంటారు. అయితే ఈ రోజు రాసింది రేపటికి చెరపలేము దాన్ని. హిస్టరీ కెనాట్ బి ఎరేస్డ్. ఈరోజు మనం ఏదైతే రాసామో రేపటికి అది చెరపలేము అని. రేపు దేవుని దయ వల్ల మనం బ్రతికి ఉంటే రేపు ఎలా ఉండాలనేది మనం నిర్ణయించుకోవచ్చు. కానీ జరిగిపోయిన విషయాలు మనం ఏమీ కూడా మార్చలేము. కాబట్టి మనం రేపు ఎలా ఉండాలి అనేటువంటిది మన సొంత ఆలోచనతో అయితే మనం పరిశుద్ధాత్మ సహాయంగా, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వాక్య సహాయంగా మన జీవితాన్ని కొనసాగించుకోగలం. ఈ యొక్క కుమార్తెకి ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయంలోనూ ఆవిడ చేతిలో ఒకట కత్తి లేదు. ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదండి? కత్తి లేదు. ఇంకొకటి ఆమెకి అసలు ఇంకొక వ్యక్తిని హత్య చేయాలి అనేటువంటి ఆలోచన కూడా తనకి లేదు. ఉందమ్మా? హత్య చేయాలని లేదు. పోనీ ఏమైనా హత్య చేయాలంటే ఏం చేయాలి? నైఫ్ కావాలి, పెద్ద పదువైనటువంటి కత్తి కావాలి. కత్తి ఉంది ఆవిడ దగ్గర? కత్తి లేదు. ఆవిడ ఒక ప్రవక్తని, ఎవరిని చంపింది ఆవిడ? ప్రవక్తని చంపింది ఆవిడ. ప్రవక్తని చంపాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక జంతువుని చంపాలంటే ఏం చేయాలి? మనం వేటకి వెళ్ళాలి. వేటకి వెళ్ళి ఏం చేయాలి? వేటాడాలి. వేటాడిన దాన్ని గురి చూసి దాన్ని కొట్టి చంపి తీసుకురావాలి. కానీ ఈమె ఏం చేసింది? ఓ ప్రవక్తని చంపింది. కానీ ప్రవక్త కోసం ఆవిడే వేటాడలేదు. ఆవిడ ఒక మనిషిని చంపింది, మనిషి కోసం కత్తి తెచ్చుకోలేదు. ఆవిడ మర్డర్ చేయాలనుకుంది, కానీ మర్డర్ కోసం ప్లానే చేయలేదు, హత్య కోసం ప్లాన్ చేయలేదు. మరి ఈ మూడు చేయకుండా ఆమె ఎందుకు దాంట్లో ఇరుక్కుపోయింది? ఆవిడ తల్లి ప్రేరేపణ. ఒక్కొక్కసారి మనం అనుకోము, మనం ప్లాన్ చేయము. ఇది చేయాలి అని ప్లాన్ చేయము. మనం అనుకోకుండా కొన్ని వాటిలో మనం ఏం చేస్తాం? ఇరుక్కుపోతా ఉంటాం. అయితే ఈవిడ చేసిందల్లా ఏంటంటే కేవలం ఒక డాన్స్ వేసింది. ఏం చేసిందండి ఆవిడ? నాట్యం ఆడింది. నాట్యం ఆడి ఏం చేసింది? ఒక ప్రవక్తనే చంపేసింది. మొదటిసారి అదే రాజ్యంలోనూ ఇంకొక వ్యక్తి కోసం మర్డర్ ప్లాన్ చేశారు. ప్లాట్ ఒక హత్య చేయాలని అక్కడే ఏం చేశారు? ఒక మర్డర్ ప్లాన్ చేశారు. ఎవరండి అది? హెరోదు, తన తండ్రి. యేసు ప్రభు పుట్టినప్పుడు చంపేయాలని జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు ఏం చేశారు? ఆయన వెంటనే మత్తయి సువార్తలో ఉంటుంది కదమ్మా, 1వ అధ్యాయంలో ఉంటుంది. సరే, ఒక వచనం చదువుకున్నా అక్కడ. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదువు. ఏ సంగతి అండి? ఈ సంగతి అనగా అక్కడ ఏ సంగతి? యేసు ప్రభు జ్ఞానులకు చెప్పారు కదండి, యూదులు రాజు ఎక్కడ పుట్టాడని.
విన్నప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. యెరూషలేము వాళ్ళందరూ కూడా కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ఎవరిని పిలిచాడండి? ప్రధాన యాజకుల్ని ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ వైజ్ మెన్, కౌన్సిలర్స్, చీఫ్ సెక్రటరీ, ఆ కోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, అంటే రాజుగారి ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారిని లేదంటే జ్ఞానులను అందరినీ పిలిచి డిస్కస్ చేశాడు. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన అక్కడ ఎవరయ్యారు? యేసు ప్రభు వారు తప్పించుకున్నారు. కానీ ఇక్కడ యోహాన్ గారు తప్పించుకోలేకపోయారు. కొన్నిసార్లు మనం కూడా ఆపర్చునిటీస్, మనకి అవకాశాలు చాలా దారుణంగా వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలు ఎటువంటివి? మంచి అవకాశమా లేదంటే చెడు అవకాశం అనేటువంటిది మనం చూసుకోవాలి. ఈ హెరోదురాజు కుమార్తె కూడా చక్కగా డాన్స్ చేసింది. డాన్స్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఎంతగానో సంతోషించారు. ఆవిడ ఎవరి ముందు డాన్స్ చేసింది? తల్లిదండ్రుల ముందే కాదు, మొత్తం ఆ కోర్టు అంటే న్యాయం తీర్చేటువంటి కదా, రాజుగారి కోర్టు అంటే ఆ స్థానంలో అక్కడ జరిగేటువంటి న్యాయ విధులు జరుగుతూ ఉంటుంది. ఆ స్థానంలో డాన్స్ చేసినప్పుడు రాజు ఎంతో సంతోషించాడు. కొన్నిసార్లు మనం ఎక్కడ నాట్యం చేస్తామన్నది చూడాలి. మనం చేసేటువంటి క్రియల వల్ల సైతాన్ని మనకు మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. చాలా చక్కటి అవకాశాలు ఇస్తాడు. అయితే మనం ఎక్కడ నాట్యం చేస్తున్నాం అన్నది చూడాలి. వెన్ యూ డాన్స్ యూ హ్యావ్ టు నో వేర్ యువర్ డాన్సింగ్. కొన్నిసార్లు మన స్థానంలో మన పని ప్లేస్లో డ్యాన్స్ చేస్తాం. కొన్నిసార్లు మన పర్సనల్ లైఫ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటాం. ఆ డ్యాన్స్కి ప్రతిఫలం ఏంటన్నది మనం గుర్తించినప్పుడు, ముందుగా చెప్పుకున్నాం కదండి, మనకి రెండు శక్తులు. మనకి ఒక పక్కన మంచి అనగా దేవుడు, నీతికరమైనటువంటి శక్తి. రెండోది సాతాను శక్తి. రెండు ఫోర్సెస్, ఒకటి గుడ్ ఫోర్స్, ఒకటి ఈవిల్ ఫోర్స్. అయితే మనం ఏమాత్రం ఏమరపాటుగా లేదంటే కొంచెం స్లైట్గా నిద్రమోహంతో లేదంటే కన్నురెప్ప వేస్తున్నట్టుగా మనం ఒక లైఫ్ ఉన్నట్లయితే వెళ్ళిపోతాం. గత కోడి పిల్లని ఎత్తుకెళ్ళినట్టు వెంటనే ఎత్తుకుపోతాం. అయితే మనం ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నాం అనేటువంటి, డ్యాన్స్ అంటే నిజంగా డ్యాన్స్ కాదు, అంటే మనం జీవించేటువంటి విధానం, మన ఒక అలవాట్లు ఏ రకంగా ఉన్నాయన్నది చూసుకోవాలి. హేరోదు వెంటనే ఆవిడ డాన్స్ చూసి ఏమన్నాడు? ఆస్క్ ఎనీథింగ్, ఏదన్నా అడుగు. ఆ క్షణంలో ఆవిడకు ఒక మంచి ఫేవర్ ఇచ్చాడు. మనం చేసేటువంటి పనుల వల్ల మనకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. యోసెఫ్కి కూడా ఒక చక్కటి అవకాశం వచ్చింది. యోసెఫ్ ఎటువంటి డాన్స్ చేశాడు? యోసెఫ్ చాలా అందమైనటువంటి వాడు, మంచి ఫిజిక్, మంచి బాడీ, మంచి పర్సనాలిటీ, మంచి నీతిమంతుడు. వేరే స్త్రీతో సంబంధం లేదు, అక్ర సంబంధం లేదు, లేదంటే డబ్బు కోసం ఆశ లేదు, ఏమీ లేదు. అక్కడ అతను పనిచేసేటువంటి యజమానుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. హీ హాజ్ ఎ గుడ్ క్యారెక్టర్. ఒక అందమైనటువంటి స్త్రీ కోరుకునేటువంటి లక్షణాలన్నీ కూడా యోసేపులో ఉన్నాయి. అతనికి కూడా ఒక మంచి ఫేవర్ ఇచ్చింది పొతిఫర్ భార్య. ఆయనకు ఒక అవకాశం, ఒక మంచి ఫేవర్ ఇచ్చింది. నీవు నాతో ఉన్నట్లయితే మొత్తం ఇల్లంతా నీదే. ఇంకా కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళు ఆయన చంపేసి డ్రమ్లో పెట్టింది. ఆయనే పొతిఫర్ ప్లేస్లో ఆయనే దింపింది. ఎందుకంటే భార్య అంతకి వాళ్ళకు ఉన్నటువంటి హోదాకి అటువంటి పనులు చేసినవి చెయ్యి. క్షమించండి, ఈ మాట నేను వాడకూడదు. అయితే మనకు వచ్చేటువంటి అవకాశాలు కూడా అలా ఉంటాయి. యోసెఫ్ ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇక్కడ తన తండ్రి రాజు ఆవిడికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆమెకున్నటువంటి పరిస్థితికి తలుపులు చక్కగా తెరిచాడు. రాజుగారు ఏం చేశాడు? తలుపులు తెరిచాడు. ఆమెకు ఓపెన్ రిక్వెస్ట్, నువ్వేదన్నా అడుగు, నువ్వేది అడిగినా సరే యూ విల్ హ్యావ్ ఇట్.
ఆ క్షణములో ఆమె నిజంగా తల్లిదండ్రుల వల్ల భయభక్తులతో పెరిగినట్లయితే నాకు తెలిసి చరిత్రలో ఒక మంచి రూత్, ఒక ఎస్తేర్ ఇలాంటి గొప్ప గొప్ప స్త్రీలాగా ఆమె కూడా నిలబడిపోయేటువంటి ఒక కోరిక కోరుండు. అందుకే మన పిల్లల్ని మనం దూరంగా ఉన్నా సరే మన పిల్లలు ఎలా ఉంటున్నారు అనేటువంటి రీతిగా పిల్లల్ని 2 విధాలుగా పెంచవచ్చండి. ఒకటి, మన డబ్బులు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఫీజులు కడుతూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూరుస్తూ వాళ్ళు పెంచుతాం. రెండోది, అసలు ఇదే మొదటిది, అది రెండోది వాళ్ళ కోసం ప్రతి క్షణము కనిపెట్టుకొని మనం ఏం చేయాలి, ప్రార్థన చేస్తూ ఉంటుంటే నువ్వు పంపించేటువంటి డబ్బుల కన్నా ఈ ప్రార్థనే వాళ్ళు ఎక్కువ మంచి దారిలో నడిపిస్తుంది. కాబట్టి ఆమె తల్లి తండ్రి అంటే రాజు గారు ఆ బిడ్డను సరిగా ఆత్మీయంగా పెంచలేదు, వాళ్ళే ఆత్మీయులు కాదు. కాబట్టి ఏమైంది, తన కోరబోయేటువంటి కోరిక ఎంతో దారుణమైనటువంటి రీతిలో ఉంది. ఆ ఒక్క క్షణంలో తను ఏమి కూడా ఆలోచించలేదు. ఆలోచించడానికి తన మైండ్ ఎలా ఉంది, బ్లాంక్గా ఉంది. మన మైండ్ కూడా అంటే ఖాళీగా, బ్లాంక్గా అంటే ఖాళీగా ఉన్నట్లయితే, ఈ వాక్యం లేకుండా మన మనసు ఖాళీగా ఉన్నట్లయితే సైతాన్ని నీకు ఇచ్చేటువంటి అవకాశాల్లోనూ చాలా అనేకమైన అవకాశాలు ఏం చేస్తావు, నీకు తెలియకుండానే నువ్వు అసలు ఊహించో నేను ఇది కోరతానని, ఊహించో నేను ఇందులో పాపంలో పడిపోతానని, ఈ యొక్క సమస్యలో పడతానని. ఎప్పుడైతే మనం వాక్యంతో నిండబడి లేమో ఆ క్షణం మనం ఎత్తబయపడతాం. కాబట్టి ఈ సంగమ ఆ కుమార్తెలాగా అంటే ఆ యువరాణి రాజు కూతురులాగా కాకుండా మనం ఎప్పుడు కూడా ఓ సరైనటువంటి ఆత్మీయ జ్ఞానంతో మనం పెరిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. ఆమె తండ్రి అలా అడిగినప్పుడు నిజంగా ఆత్మీయంగా ఉన్నట్లయితే, ప్రభువా నాకు మంచి ఆలోచన ఇయ్యి, నేను మంచి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అవకాశం. షడ్రక్, మేషక్, అబేద్నెగో మనకి ముగ్గురు ఒక యవనస్తుల కోసం తెలుసు. రాజు చెప్పాడు, మీరు ఆ విగ్రహానికి నమస్కరించకపోతే మిమ్మల్ని ఎక్కడ వేస్తానన్నాడు, అగ్నిలో వేస్తాను. వాళ్ళు జ్ఞానం దేంతో నిండి ఉన్నదండి, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వాక్యంతో నిండబడి ఉన్నది కనుక నువ్వు వేసినా సరే నేను చనిపోతాం కానీ మొక్కము అని అన్నారు. అంటే అక్కడ ఒక ఆపర్చునిటీ, ఏదన్నా అక్కడ ఒక అవకాశం వచ్చింది వాళ్ళ బ్రతుకును, వాళ్ళ జీవితాన్ని కాపాడుకోవడానికి. వాళ్ళు వాక్యంతో నిండబడి ఉన్నారు కనుక వాళ్ళు సైతానుతోటి ఎత్తబయపడలేదు, ఆయనతోటి కుమ్మక్కవలేదు ఆయన. కాబట్టి ఈ సంగమ మన ఒక ఆలోచనతోటి ఈ సైతాన్ని మనం గెలవలేము. మన సొంత శక్తితోటి సైతాన్ని మనం గెలవలేము. మరి ఎటువంటి శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి కావాలంటే ఏం చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి. దివారాత్రులు ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి, నువ్వు మోకాళ్ళు వేస్తే ప్రార్థన రాదు, నువ్వు ఆలోచన ఇస్తే ప్రార్థన వెంటనే రాదు. దేవుడి కోసం ముందు నువ్వు తెలుసుకోవాలి దేవుడి శక్తి ఎటువంటిది. నువ్వు ప్రార్థన చేశావంటే ఈ ప్రార్థన వల్ల నాకు ఈ కార్యం జరుగుతుంది, దేవుడు నాకు ఈ అద్భుతం చేస్తాడని నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి, వాక్యం చదవాలి. వాక్యం ఎప్పుడైతే చదివావో నీ మోకాళ్ళు వస్తాయి. నీ మోకాళ్ళు ఎప్పుడైతే వంగనియో నీకు ప్రార్థన వస్తుంది. నీ ప్రార్థన ఎప్పుడైతే ప్రతిఫలం, నీ ప్రార్థన జీవితం ఎప్పుడైతే ముందుకెళ్తుందో నీకు కన్నీళ్ళు వస్తాయి. నీ కన్నీళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో నీ జీవితం మారుతుంది. నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో నీ బ్రతుకు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయగలం, ఎటువంటి అవకాశాలు మనకు వచ్చినా, ఈ లోక సంబంధమైన అవకాశాలు వచ్చినా, ఈ రాకుమార్తెకి రాజు కుమార్తెకి అవకాశాలు వచ్చినట్టు మనకు కూడా అవకాశాలు వస్తాయి. మనం ఖాళీ మైండ్ తోటి ఉండి దేవునికి విరుద్ధమైనటువంటి అవకాశాలు ఆ ఆలోచనతో మనం ఉండవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు స్టార్ట్ యువర్ ఫ్యూచర్ లైఫ్ విత్ బైబిల్. దేవుడి యొక్క వాక్యంతో మనం ముందుకెళ్ళాలి. అంటే ఆవిడ ఏం చేసింది, ఆవిడకి ఎటువంటి ఆలోచనలు లేవు కనుక వాళ్ళు ఏం చేసింది, వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళింది. మనకు కూడా కొంతమంది అవకాశం ఇస్తాం అంటే ఏదో ఒకటి చెప్పినప్పుడు మనకి ఆలోచించడానికి ఆ శక్తి సరిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే మన తోటి సహోదరుని, లేదంటే కోడలు ఉంటేనేమో అత్తగారు ఎవరైనా అత్తగారులు ఉన్నటువంటి కోడలు తల్లిని అడుగుతూ ఉంటారు, లేదంటే స్నేహితులు అడుగుతూ ఉంటారు, పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటారు, మన యజమానులు అడుగుతూ ఉంటాము. మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు
పక్కన వాళ్ళ సలహాల మీద ఆధారపడిపోయి ఉంటాం. మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. మనం తీసుకోకపోతే రేపు పొద్దున పక్కన వాళ్ళ మీద మనం నిందలు వేయవలసి వస్తుంది, మన జీవితాలు కష్టాల్లో పడతాయి. వెంటనే ఇవేం చేసింది, వాళ్ళ తల్లిని సలహా అడిగింది. తల్లిని సలహా అడిగినందుకు తల్లి ఏం చేసింది, యాక్చువల్గా ముందే చెప్తున్నాం కదా, ఈ మర్డర్ ఈమెది ప్లాన్ కాదు, ఈ హత్య ఈమె చేసినటువంటి కాదు. ఆమె తల్లి మనసులో కోరుకుపోయినటువంటి ఆ పగ అంతా కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసిందండి, కూతురి మైండ్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఈ సంగమా మన యొక్క జీవితంలో కూడా మనం ఎవరి యొక్క ఆలోచనలు మనం తీసుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఈవిల్ ఫోర్స్, ఆ దురాత్మ శక్తి మనలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం తీసుకునేటువంటి నిర్ణయాల మీద మన జీవితం ఒక్కొక్కసారి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సంగమా ఆ తల్లి యొక్క నిర్ణయాలు, తల్లి యొక్క ఆలోచనలన్నీ కూడా తన మీద పెట్టారు. తను ఏం చేసింది, అదే ముందుకు తీసుకెళ్ళింది. అందుకే ఆమె ఒక చెడు స్త్రీగా, దేవునికి విరుద్ధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోకుండా దేవునికి విరుద్ధంగా ఆమెకి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బాప్టిస్ట్ ఇచ్చి యోహాన్ ఒక తలని ఆవిడ ఏం చేసింది, నరికించేసింది. ఆమె అరెస్ట్ చేయలేదు, ఆమె బంధించలేదు. కాబట్టి కథ మొత్తం కూడా ఆవిడ మీద తిరిగిపోయింది. ఆవిడ యొక్క తల్లి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడం వల్ల మనం కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో అనుకోనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి విలన్ మన పక్కనే ఉంటారు, విలన్స్ ఉంటారు, మనం గ్రహించం. ఆ విలన్స్ మనం ఏం చేస్తాం, వాళ్ళ ఒక ఆలోచన మనం తీసుకొని మనం చేయవలసినటువంటి నష్టం అంతా కూడా మన జీవితానికి చేసుకుంటూ ఉంటాం. చేయవలసినటువంటి నష్టం అంతా కూడా మన జీవితానికి మనం చేసేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి సంగమా ఆవిడలాగా మనం ఉండకుండా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా మనం జీవించాలి. ఎందుకంటే అందముగా ఆవిడ చేసినటువంటి నాట్యం ద్వారా, డాన్స్ ద్వారా ఆవిడ జీవితాన్ని ఆవిడ పాడు చేసుకుంది. అయితే మనం కూడా ఎప్పుడైతే మనం ఒక డాన్స్ని ఏ రకంగా మనం ఈ లోకంలో మనం వేస్తున్నాం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా గ్రహించుకోగలగాలి. కాబట్టి ఈ సంగమా ఈ లోకంలో మనకి దేవుడు మంచి అవకాశం, బ్రతకడానికి మంచి అవకాశం ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలైనా సరే, కొన్ని రోజులైనా సరే, కొన్ని నెలలైనా సరే మనం దేవునికి సమీపంగా జీవించినట్లయితే మనకి దేవుడు ఎంతగానో మనల్ని దీవించి ఆశ్రయిస్తాడు. ఆయనకి దగ్గరగా జీవించడమే మనం చేసుకున్నటువంటి ఆయన దగ్గర నుంచి పొందుకునేటువంటి మంచి దీవెన. ఒక వచనం చూద్దాం, ఎజికేలు గ్రంథం నుంచి 16వ అధ్యాయము 43వ వచనం చదువుతుంది. ఎజికేలు ఒక్క నిమిషం అమ్మ, జాగ్రత్త విందాం అందరం కూడా కలిసి. చదవండి. నీ యవ్వనదినము తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి గనుక నీవు చేసి ఉన్న ఏ క్రియల కంటేను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించుకున్నట్లు నీ ప్రవర్తన బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభుని యెహోవా. మనం జీవించేటువంటి విధానం ప్రభుకి ఎంత, మన వయసు అంటే మన యవన వయసు నుంచి మనం ఏ రీతిగా జీవిస్తున్నాం అనేటువంటిది, యవన వయసులో మనం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం, మన యొక్క జీవితం ఏ రకంగా మనం దేవునికి సమీపంగా లేదా దేవునికి దూరంగా జీవిస్తున్నాం అనేది మనం గ్రహించినట్లయితే దాన్ని బట్టి మనం చేసేటువంటి కార్యములను బట్టి ప్రభు మనకి ఎప్పుడు కూడా ప్రతిఫలం అనేటువంటిది ఇస్తాడు. కాబట్టి ప్రతి సంగమా దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. మన్నైనది ఒక మనిషి చనిపోయినప్పుడు ఆయన సమాధి చేస్తారు కదండి. సమాధి చేసినప్పుడు మొదటి రోజు ఆ మట్టిలో కప్పెట్టినప్పుడు
కొన్ని రకమైన పురుగులు వచ్చి ఆయన శరీరాన్ని తింటాం. అంటే శరీరంలో ఉన్నటువంటి లోపల అవయవాలన్నీ కుళ్ళిపోయి ఆ కొన్ని రకమైనటువంటి పురుగులు వస్తాయన్నమాట. ఆ మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా 3 రోజుల తర్వాత బీటిల్స్ అంటే దాన్ని తెల్ల పురుగులు అంటారు, ఎక్కువగా చెద పురుగులు లాంటివి పడుతూ ఉంటాయి. 3 రోజుల తర్వాత తన ఒక శరీరం అంతా కూడా ఏమవుతుందండి, అంతా కూడా తింటం మొదలైపోతుంది. ఆల్మోస్ట్ దాదాపు శరీరం అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. 9 రోజుల తర్వాత అంటే భూమిలో సమాధి చేసిన 9 రోజుల తర్వాత తనకున్నటువంటి గోల్డ్ హెయిర్ అంతా కూడా ఊడిపోయి అంతా కూడా అది వెంటనే ఆ మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. 17 రోజుల తర్వాత గోల్డ్ ఒక తల అంతా కూడా ఊడిపోతుంది. అయితే ఈ 17 రోజుల లోపలికి ఈ మొత్తం అన్ని ఊడిపోయి శరీరం అంతా పోయి ఆయనకి మనకు బాడీకి ఉన్నటువంటి అందం ఎంత కాన్సన్ట్రేట్ చేసి మనం ఎంతగానో మనం ప్రయాసపడి ఎంతగానో శ్రద్ధ చూపించినటువంటి ఈ శరీరం అంతా కూడా 17 రోజుల్లో ఏమవుతుందంట, మట్టిలోకి ఊడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. 17 రోజుల్లో మాత్రమే అసలు గోల్డ్ ఈ వెంటనే ఈ మట్టిలో కలిసిపోయి 17 రోజుల వరకు అలాగే ఎలా ఉన్న గోల్డ్ అలాగే ఉంటాయి. 17 రోజుల తర్వాత ఈ యొక్క హెయిర్ గోల్డ్ మొత్తం శరీరంలో ఉన్నటువంటి అవయవాలు శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోయిన తర్వాత ఎముకలు మాత్రమే మిగులుతామండి. ఇది మనిషి చనిపోయిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియ. అయితే మనం ఇప్పుడు దేన్ని ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి? మన్నులోంచి పుట్టినటువంటి శరీరం మన్నులోకి వెళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దాని మీద ఎక్కువగా మనం ధ్యాస పెట్టినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అయితే మనం ఎక్కువగా ఈ రోజుల్లోనూ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ మీద ఎక్కువ ధ్యానం చేయకుండా, ఎక్కువ ఫోకస్ చేయకుండా ఈ నేటి దినాల్లోనూ ఈ శరీరానికి ఏది అవసరమో, ఏది సుఖమో, లేదంటే శరీరం ఏ రకంగా సుఖపడుతుందో దాని మీద ఎక్కువ ధ్యాస పెడతాం వల్ల ఏమవుతుంది, అది మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టిలోకి వెళ్ళిపోయేటువంటి దాని మీద మనం ఎక్కువగా ఒక ఫోకస్ చేస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. అయితే ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెడుతున్నాం, లేదంటే దానికోసం ఎక్కువ పట్టించుకోకుండా ఉంటున్నాం. అలా పట్టించుకోకుండా ఉండటం వల్ల ఏమవుతుంది, అది మళ్ళీ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ ఆ నరకంలోకి వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క రాజు కుమార్తె కూడా తన అందమైనటువంటి నాట్యంతో అక్కడ తీసుకున్నటువంటి ఓ నిర్ణయం వల్ల ఒక ప్రవక్త చనిపోయాడు. ఆమె జీవితం కూడా ఎక్కడికి తీసుకెళ్ళింది? నరకానికి దగ్గరగా తీసుకొని వెళ్ళిపోయింది. మనము మన యొక్క శరీరానికి కావాల్సినటువంటి ఆ ఫోకస్ లేదా ఆ శరీరానికి అవసరమైనటువంటి వాటి మీద మనం ఎక్కువ ధ్యాస పెడతాం వల్ల శరీరం మనం ఎక్కువగా దాని మీద ధ్యాస పెడతాం వల్ల ఆత్మను మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెడుతున్నాం. ఆత్మ ఎప్పుడైతే నిర్లక్ష్యం అయిపోయిందో, ఆత్మను ఎప్పుడైతే మనం తృప్తిపరుస్తలేదో వెంటనే ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా పోతున్నాయి. దేవుడు మనకి అన్ని కొంతమందికి ఇక్కడ ఉన్న మనందరూ కూడా మంచి మంచి దేవుడి ఫలాలు ఇస్తున్నాడు. ఎప్పుడు కూడా ఆయన వాక్యంతో ఆయన వాక్యంతో మనం నాటబడినట్లయితే మరి కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటుంది, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. తన కాలమందు, ఏ కాలం అండి అది? మనది. ఇప్పుడు మనం దేవుడు వాక్యంతో మనం నాటబడినట్లయితే మనం ఎటువంటి ఫలాలు కాస్తాము? ఇప్పుడు గోదావరి సైడ్ మనం వెళ్తా ఉంటుంటే ఎక్కువగా ఇటు సైడ్ ఆంధ్ర సైడ్, లేదంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ సైడ్ వెళ్తా ఉంటుంటే కాలువలు వెళ్తా ఉంటుంటే కాలువల పక్కన చెట్లు నాటుతూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు మరి తాడేపల్లిగూడ నుంచి నర్సాపురం వరకు బండి వేసుకొని ఒక సంవత్సరానికి ఒకసారైనా పొద్దున్న సాయం దాకా అలా డ్రైవ్ చేసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్తా ఉంటాం. ప్రతి చెట్టుని చూసినప్పుడు ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే చెట్లు మనకు కనపడవు కనుక ఎంతో పచ్చిగా ఉంటుంది. అప్పుడు ఈ వాక్యం నాకు ప్రతి చెట్టు, కొబ్బరి చెట్టు ఎక్కడ చూసినా సరే వాక్యం గుర్తుంది. ఏ ఫలం ఇచ్చేటువంటి చెట్టు చూసినా ఈ వాక్యం గుర్తుంది. అది అసలు చెట్టు మీద
ఎండిపోయిన ఆకంటూ ఉండవై, ఎప్పుడు నీళ్లు పారుతూ ఉంటాయి కదా నదిలో, అక్కడ కాలువల్లోంచి. ఆ కాలువల పక్క ఉన్నటువంటి గట్టైనా చెట్టైనా ఏదైనా సరే పచ్చిగా ఉంటుంది అది. అది చూసినప్పుడు నాకు వెంటనే ఏ చెట్టు చూసినా నాకు పొద్దున సాయందాకా దాదాపు 50-60 సార్లు ఆ వాక్యం గుర్తొస్తూనే ఉంటుంది. తన కాళ్ళ మందు ఫలం ఇచ్చే చెట్టు. అది కాళ్ళ మందు ఫలం ఇస్తుందంటే ఎందుకుంది అక్కడ అలాగా? ఆ నీటి కాలువ పక్కన నాటుబడి ఉంది అది. నీరు లేని చోట ఉన్నటువంటి చెట్టుకి జీవం లేకుండా, లేదంటే అది పెరుగుతుంది కానీ సారం లేకుండా పెరుగుతుంది. అది పెరుగుతుంది, సారం లేకుండా పెరుగుతాయి. మీరు ఎప్పుడైనా ఓఫ్రా అబ్దాలి రోడ్లు వెళ్ళినట్టయితే డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే కొన్ని చెట్లు రోడ్డు పక్కన చెట్లు నాటి ఉంటాయి. ఆ నీళ్ళు పోసిబడిలో ఉంటారు అట్లకి. అవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి. అట్లా వాటి నుంచి ఒక ఫలం లేదు, ఏమీ లేదు, ఆకులు మాత్రం పచ్చగా ఉంటాయి. నేను అనుకుంటాను వీటికి కాలువలో నీళ్ళు ఏమీ లేవు, ఎలా పెరుగుతున్నాయి అని అనుకుంటామంట. పెరగటంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫలవృద్ధిగా పెరగాలి, ఒకటి ఫలం లేకుండా పెరగాలి. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, ఆ దారిలో వెళ్ళేటువంటి చెట్లు, అబ్దాలి ఓఫ్రా అటు సైడ్ వెళ్తా ఉంటుంటే డ్రైవ్ చేసుకొని ఆ రోడ్డు పక్కనే చెట్లు ఉంటా ఉంటాయి. ఏమీ అట్ల వల్ల ఉపయోగం లేదు. పచ్చదనానికి అంతే. కొంతమంది వచ్చి వెళ్తూ ఉంటాం పచ్చదనానికి, చక్కగా భక్తులు క్రైస్తవులు అని అనిపించుకుంటాం, కానీ ఫలాలు ఉండవు మనలో. ఫలాలు ఉండవు, దేవుడి యొక్క దీవెనలు ఉండవు. వాక్యం అనేటువంటి నీటి వారణ మనం నాటబడినట్లయితే తన కాలమందు మనం ఫలమిచ్చే చెట్టులా ఉండాలండి. ఏ ఫలాలు? ఆత్మీయ ఫలాలు. ఇంకా ఇంకే ఫలాలు? మనకి ఆత్మీయ ఫలాలతో పాటు మన ప్రతిదినము మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి దీవెనకరంగా ఉంటాం. మన పండ్లు వాళ్ళు తింటూ ఉంటారు, అంటే మనం కాసినటువంటి ఫలాలు వాళ్ళు భుజిస్తూ ఉంటారు. ఏ రకంగా? వాళ్ళకి పోసుకొని తినేది కదా. మనం పక్కన ఉన్నటువంటి వ్యక్తికి సహాయకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. మనం చూసినప్పుడు వాళ్ళు క్రైస్తుని చూస్తారు, మనలో వాళ్ళు ఏం చేస్తారండి? క్రీస్తుని చూస్తారు. నేను ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళకి రీసెంట్గా ఒక ఫంక్షన్లో నన్ను చూశారు. అక్కడ వాక్యం పంచుకుంటాను. అందరూ ఈజిప్షియన్స్, అరబ్స్ ఎక్కువ ఉంటారు మా ఆఫీస్లో. ఒక బర్త్డే పార్టీలో వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళందరూ విన్నారు. నేను చెప్పింది చాలా తక్కువ సమయం. ఆ వాక్యం అంటే ఆ పార్టీ అయిపోయిన తర్వాత 1 వారం రోజుల తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చూసి, నాకంటే పెద్దవాళ్ళు, హై ర్యాంక్, వాళ్ళకి చాలా పెద్ద పెద్ద జీతాలు, వాళ్ళందరూ ఈజిప్షియన్స్ లేదా అరబ్స్, కువైటీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఫాస్టర్ గారు వచ్చారు, మీరు ఫాస్టర్, బిషప్, ఫాదర్ అన్నాడు, నీ ర్యాంక్ ఏంటని అడగటం మొదలుపెట్టి. అప్పుడు నేను మెల్లిమెల్లిగా వాడికి దేవుడి వాక్యం చెప్పడం మొదలుపెట్టి. ఈ యొక్క సిచ్యువేషన్ జరిగి దాదాపు ఒక 2 నెలలు అయింది. మొన్న ఒక అతను వచ్చి పక్కన పర్సనల్గా పిలిచి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, కొంచెం ప్రార్థన చేయగలనా మీ దేవుడికి అంటే, నేను ఇక్కడ నా గొప్ప కోసం నేను చెప్తలేదు. దేవుడు మనలోంచి వాళ్ళకి, మనలో దేవుడిని వాళ్ళు చూసుకోగలగాలి. అటువంటి ఫలాలు ఉండాలి. అటువంటి ఫలాలు మనకు ఉండాలంటే మనం ఎక్కడ నాటబడి ఉండాలి? నీటి కాలువ. ఆ నీటి కాలువ ఏదండి? అటువైపు పాత నిబంధన, ఇటువైపు కొత్త నిబంధన. ఈ 2 కాలువలు అటు ఇటు పారుతూ ఉన్నప్పుడు మనం ఆ పక్కన ఉన్నట్లయితే మన జీవితము చక్కగా ఉంటుంది. మనం మనలోంచి పూసేటువంటి ఆ ఫలాలు వాళ్ళు భుజిస్తారు. మనలోంచి వచ్చేటువంటి పువ్వుల ఒక సువాసన వల్ల, ఆ సువాసన వల్ల వాళ్ళు ఆకర్షించబడతారు. ఆయన పిలిచి ప్రార్థన చేయండి, నా ర్యాంక్ ఏంటని అడిగారు. వాళ్ళకి తెలియదు కదా సరిగ్గా అడ్రస్ చేయడం. అయ్యా నేను బిషప్ నేను అన్నా, నా కోసం కొంచెం ప్రార్థించే, నేను చాలా సమస్యలు ఉన్నాను. సంతోషం వేసింది. ప్రభా నేను అసలు వీళ్ళ ముందు నిలబడడానికి కూడా సరిపోయినటువంటి వాడిని, పెద్ద అధికారులు వాళ్ళు నన్ను నీకు ప్రార్థన చేయమని నన్ను అడిగారు కనుక వాళ్ళకి కార్యం చెయ్యి. దాని తర్వాత నువ్వెవరు వాళ్ళకి తెలిసేటట్టు తెలియచేయి ప్రభు.
దాదాపు ఒక 5 సంవత్సరాలుగా ఒక ప్రోగ్రామ్ మేము ప్లాన్ చేసి దేవుని కృపను బట్టి ఒక 5 సంవత్సరాలుగా దాన్ని అలా నడిపిస్తాము. ప్రతిరోజు ఉదయం 4:20 నిమిషాలకి దాదాపు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక పాస్టర్, తమిళనాడు నుంచి ఒక పాస్టర్, ఆంధ్ర నుంచి ఒక పాస్టర్, అలా ఒరిస్సా నుంచి ఒక పాస్టర్, బీహార్ నుంచి ఒక పాస్టర్, అలా అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క పాస్టర్ కలిసి ఒక వాట్సాప్ కాల్ అనేది పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. 5 సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమం మొదలుపెట్టి. 5 సంవత్సరాలుగా కొన్ని వందల ప్రార్థనలు, వాళ్ళు రాష్ట్రం కోసం, వాళ్ళ ఒక దేశ చీఫ్ మినిస్టర్ కోసం, వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం, ఏ అవసరం ఉంటే ఆ అవసరం నిమిత్తం వాళ్ళు ప్రార్థన చేయటం, వాళ్ళ ఒక రాష్ట్రం కోసం వాళ్ళు. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను కువైట్ కోసం, మన సంఘం కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దీనివల్ల కార్యము దేవుడు, నేను చూడకపోవచ్చు ఫలాలు. అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు, కానీ అబ్రహాము ఫలాలు చూడకపోయినా ఆ దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరినీ దీవించాడు. ఈ సంగమా, నీ యొక్క బిడ్డలు, నీ యొక్క భర్త, నీ భార్య, నువ్వు ఈ రకంగా జీవిస్తున్న వాళ్ళు నిన్ను చూడకపోవచ్చు, కానీ నువ్వు చేసేటువంటి ప్రార్థన వల్ల వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఫలాలు వాళ్ళు భుజిస్తారు, ఆ ఫలాలు వాళ్ళు పొందుకుంటారు. నీ యజమానుడు కూడా, నువ్వు పనిచేసేటువంటి యజమానుడు, నీ తోటి పని వారందరూ కూడా నేను గ్రహిస్తారు. కాబట్టి వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నప్పుడు సరైనటువంటి డ్యాన్స్ చేయాలి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తావు అనుకో, సైతాన్ని అక్కడ ఒక అవకాశం ఇస్తారు. పొతిఫర్ భార్య లాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. యూసఫ్ లాగా మనము ఉండాలా, లేదంటే అక్కడే డేలా పడిపోవాలనేది మనం గ్రహించాలి. అవకాశం ప్రతి చోట వస్తుంది, అయితే మనం దాన్ని చూసి మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు, పరిశుద్ధమైన దేవుడు మనకి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. బీ కేర్ఫుల్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు వాళ్ళతోటి సరిగా నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వెవరితో మాట్లాడుతున్నావు, నీ ఆలోచనలు ఎవరివి? నీకు పరిశుద్ధమైన దేవుడు, జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. నీ ఆలోచనలు, నీ సమస్యలో సలహాలు ఇవ్వడానికి. నువ్వు పక్కన వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచనలు, లేదంటే వాళ్ళ దగ్గర చెప్పి నువ్వు అనుకోనటువంటి సమస్యలు తెచ్చుకోకూడదు. నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో చాలా కష్టం మీద నేను ఇది అవుతున్నప్పుడు ఒక హిందువులు మాట, మా కాకినాడ వాళ్ళది, ఆవిడ దగ్గర ఒక చీటీ వేశారు. నాకు అప్పుడు డబ్బులు, ఈ చీటీలు నాతో ఉండేటువంటి వారు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి వాళ్ళు చెప్పడం వల్ల ఒక చీటీ వేసింది. దానికి 9 చీటీలు అయిపోయింది. బాగానే నడుస్తుంది కదా అని 6వ చీటీ వేసినప్పుడు ఇంకోటి స్టార్ట్ చేస్తే అది కూడా వేసేసారు. ఇది 10 అయిపోయింది. ఇంకా వచ్చే నెలలో డబ్బులు ఇస్తానని ఇది కూడా దాదాపు 4-5 అయిపోయినాయి. మొత్తం పట్టుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఆ అడ్రస్ మార్చేసింది. ఆ డబ్బుల కోసం నేను చాలా బాధపడ్డాను. నేను అయ్యో నేనేటుకొని మళ్ళీ ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చాను. నేను వాళ్ళు హిందువులు, నాయి 2 పోయినాయి, ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చాను. మంచి వాళ్ళు లేని, మా ఊరు వెళ్ళండి అన్నాను. మొత్తం అన్ని కట్టుకుని ఆవిడ ఫోన్ నెంబర్ మార్చేసింది, ఇల్లు మార్చేసింది. ఇంకా నా వల్ల కాలేదు, ఎలా పట్టుకోవాలన్నది. వాళ్ళ ఇంటికి వెళ్ళేది. మా అమ్మ మాతో మాట్లాడితే మాకు సంబంధం లేదన్నారు. అప్పుడు అనుకున్నాను, చాలా కొన్ని రోజులు, అప్పుడు వెంటనే తెలియలేదు, చాలా కోపం ఇవన్నీ ఉండి కొన్ని రోజుల తర్వాత అర్థమైంది, నేను స్నేహం చేసేటువంటిది, లేదంటే వ్యాపారం చేసేటువంటిది, మనం ఒక ఎవరి సలహాలు తీసుకుంటున్నాం అనేటువంటిది చాలా ముఖ్యం. మన తోటి వారు ఎటువంటి వారు నిజంగా నువ్వు అన్యులతోటి, లేదంటే దేవుడి యొక్క కృప, దేవుని కోసం తెలియనటువంటి వాళ్ళు స్నేహం చేసావు అనుకో, మన జీవితం కూడా అందులోనే కొట్టుకుపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఎలా ఉంటాయంటే, ఈ తల్లి తన కూతురికి ఇచ్చినట్టు సలహాలు ఉంటాయి. ఆ తల్లి చెప్పింది ఏమని, పగ ఎవరిది? తల్లిది, కూతురిది కాదు. కూతురు అమాయకురాలు, తనకి అసలు ఆ యోహాన్ ప్రవక్త ఎవరో తెలియదు. యోహాన్ బాప్టిజం ఇచ్చి యోహాన్ ఎవరో తెలియదు. ఆ పగ ఆయన తల తీసుకోవాలని తెలియదు, ఆయన హత్య చేయాలని తెలియదు, ఆమె ప్లాన్ చేయలేదు, ఒక నైఫ్ లేదు, ఏమీ లేదు. ఆమె తీసుకున్నటువంటి సలహాదారు ఎవరు? ఆవిడ వల్ల ఏమైందంటే ఈవిడ కూడా వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది? నరకంలోకి వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఇచ్చేటువంటి సలహాల ద్వారా, దేవుడు మనకి చూపించేటువంటి ఆలోచన ద్వారా మనం ముందుకెళ్ళాలి. అలా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఎవరితో స్నేహం చేస్తాం, ఏ రకమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాం అన్నది మనం ఎప్పుడు కూడా
చూసుకోవాలి. ఎందుకంటే మనకి దేవుడు స్వేచ్ఛ స్వతంత్రం అన్నీ ఇచ్చాడు. వాక్యంలో ఆయన ఏ రీతిగా మనతో మాట్లాడతాడన్నది వాక్యం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి ప్రియ సంగమా, మనం ఎప్పుడు కూడా దేవుడికి దగ్గరగా మనం జీవిస్తున్నట్లయితే మన దినదిన ఆలోచనలో మన దినదిన జీవితం మారుతుంది. కాబట్టి జ్ఞానం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. అప్పుడు మాత్రమే జ్ఞానం కలిగి మనం ఈ లోకాన్ని, మనం ఈ జీవితాన్ని, ఈ లోకంలో మనం చక్కగా దేవుడికి సమీపంగా మనం కొనసాగించుకుంటాం. దేవుని స్తోత్రం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి హల్లెలూయా.